దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదా. ఇది ఆశ్రయపురం అండి. మరి మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూనే ఉన్నాను కదా. అది ఆశ్రయపురం ప్రాంతము దాకమర్లో మనం ఆశ్రయపురం అయితే నిర్మించుకున్నాము. మరి ఈ ప్లేస్ అంతా క్లీన్ చేశారు. క్రొక్లైన్ వచ్చి మరి అంతా క్లీన్ చేసింది. అక్కడ అంతకుముందు మా అరటి చెట్లు, బొప్పస్కాయ మొక్కలు అలా ఉండేవండి. ఎదురుగా మనం చూస్తున్నాం కదా వీడియోలోని. అలా ఉండేవి. అంత పెద్దవి అరటి చెట్లు అయ్యాయి. అయితే అనుకోకుండా మరి ఆశ్రమం కట్టాలి, మరి ఎప్పటి నుంచో కోరిక, అది ఈ నెలలో దేవుడు కృప చూపించారు. మరి అయితే ఇప్పటి వరకైతే మరి ప్లేస్ అంతా శుభ్రం చేసాము. మరి అక్కడ బ్రదర్స్ అందరు ఉన్నారు కదా, మార్కింగ్కి ప్లాన్ చేస్తున్నారు. మీ అందరిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆశ్రమం కట్టాలి కాబట్టి మరి ఎంతో ముందుంది, ఎంతో పని ఉంది, ఎంతో ఖర్చుతో కూడిన పని. మరి ఏదైనప్పటికీ దేవుని పని ఘనంగా జరిగించుకుంటారు. ఒక మంచి పని చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే మనం ఇతరులకు సహాయం చేయాలనుకునేటప్పుడు, ఇతరుల కోసం మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఎంతో సపోర్ట్గా ఉంటాడు.